స్టోరీ ఒక దట్టమైన అడవిలో స్టార్ట్ అవుతుంది. అక్కడ ఆగస్ట్ పీట్ అనే వ్యక్తి కనిపిస్తాడు. ఈ వ్యక్తి విజిల్ వేస్తూ ముందుకెళ్తూ ఉంటాడు. అతను ఎవరినో పిలుస్తూ ఈల వేస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ వ్యక్తి పొగమంచున్న దిశ వైపు ఈల వేస్తూ ముందుకెళ్తూ ఉన్నాడు. అప్పుడు చెట్ల వెనకాల నుంచి ఒక సౌండ్ వినిపిస్తుంది. అతను విజిల్ వేస్తూ మరింత ముందుకెళ్తూ అతను అక్కడ కూర్చున్నటువంటి ఒక పక్షిని పట్టడానికి ట్రై చేస్తున్నాడని తెలుస్తుంది. చివరికి అతను ఒక పక్షిని కనిపెట్టి దాన్ని పట్టుకుంటాడు. ఆ తర్వాత అతను తన భార్యకి ఫోన్ చేసి, మనకి ఫైనల్ గా ఒక బర్డ్ దొరికేసింది, నేను ఇప్పుడే ఇంటికి వస్తున్నా, వెంటనే నువ్వు దీనికోసం ఒక పంజరం తయారు చేసి రెడీగా ఉంచమని తన వైఫ్ తో చెప్తాడు. అప్పుడు తన వైఫ్ ఫోన్ లో సరే అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది. ఫోన్ కట్ అయిన తర్వాత ఎవరో అదే రీతిలో మళ్ళీ విజిల్ వేసిన సౌండ్ అనేది వినిపించడం స్టార్ట్ అవుతుంది. ఆ శబ్దం వినిపించగానే వెనక్కి తిరిగి చూసి ముందుకెళ్తుంటే ఏదో ఒక తెలియని శక్తి అతన్ని వెనక్కి లాగి అడవిలోకి తీసుకెళ్లిపోతుంది. ఇక గ్రామంలోకి వెళితే ముగ్గురు పిల్లలు సైకిళ్లు తొక్కుతూ చిరిగిన గాలిపటాన్ని పట్టుకోవడానికి దాన్ని ఫాలో చేస్తున్నారు. అయితే ఆ గాలిపటం చిరిగి అదే అడవిలో పడిపోతుంది. వాళ్ళ కైట్ పడిన సైడ్ కి వెళ్తారు. వాళ్ళలో ఇద్దరు అబ్బాయిలు దిదిత్, ఇపుంగ్ అయి ఉంటారు. ఇపుంగ్ యొక్క ఇంకొక ఫ్రెండ్ అతన్ని అడవిలోకి వెళ్లకుండా ఆపుతాడు. ఆ ఫ్రెండ్ ఇపుంగ్ తో అంటాడు, నీకు తెలుసా మిస్టర్ పీట్ ఇక్కడ పడిపోయి దొరికినప్పటి నుంచి ఈ చుట్టుపక్కల ప్రాంతమంతా కూడా ప్రమాదకరంగా మారింది. ఒకసారి నీ లెఫ్ట్ సైడ్ కి రైట్ సైడ్ కి చూడు, మొత్తం చీకటిగా కనిపిస్తుంది. మా నాన్న చీకటి పడక ముందే ఇంటికి వచ్చేయమన్నాడు. మీకు అలా ఇంట్లో చెప్పలేదా? చూడు ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళిపోదాం. తెగి పడిపోయిన మిగిలిన కైట్స్ ని రేపు మళ్ళీ వెతకచ్చు. కావాలంటే నా కైట్ ని తీసుకో, కానీ కొంచెం చిరిగిపోయింది, అయినా కూడా అడ్జస్ట్ చేసుకో. ప్లీజ్ ఇక్కడ నుంచి వెళ్లిపోదాం పద, ఆల్రెడీ చీకటిగా వస్తుంది, లేదంటే మీ గ్రాండ్ పేరెంట్స్ కి నీపై కోపం వస్తుందని ఆ ఫ్రెండ్ ఇప్పుడు ని రిక్వెస్ట్ చేస్తాడు. దీంతో ఆ ఫ్రెండ్స్ అక్కడి నుంచి వెళ్లిపోతారు. అయితే గ్రామంలోని ప్రతి ఒక్కరు కూడా పక్షుల్ని పెంచుతారు. ఇప్పుడు గ్రామంలోనే ఒక ముసలి వ్యక్తి అయినటువంటి డార్మో దగ్గరికి వెళ్తాడు. ఇంకొక కొద్ది రోజుల్లో అక్కడ పక్షుల పోటీ జరగబోతుందని తెలుస్తుంది. ఇపుంగ్ ఈ పోటీ గురించి ఎగ్జైటెడ్ గా ఉన్నాడు. కానీ డార్మో పెంచినటువంటి పేట్రుక్ అనే పక్షి చనిపోయింది. ఇప్పుడు ఇపుంగ్ తన ఇంటికి వెళ్తాడు. ఇపుంగ్ తన తాత లానాంగ్ ఇంకా తన అమ్మమ్మతో కలిసి ఉంటాడు. అక్కడ ఇంట్లో లానాంగ్ ఇపుంగ్ కి పక్షికి ఎలా ఆహారం పెట్టాలో నేర్పిస్తూ ఉంటాడు. గ్రామంలో అందరూ పక్షి కోసం ఈల శబ్దం వేస్తూ ఉంటారు. కానీ ఇపుంగ్ దాన్ని తప్పుగా పాడుతూ ఉంటాడు. అప్పుడు అతని తాత అలా కాదని సరిగ్గా వేయమని నేర్పిస్తాడు. అంతలో అతని అమ్మమ్మ అక్కడికి వచ్చేసి చీకటైనప్పుడు ఈల వేయడం మంచిది కాదని తన మనవణ్ణి తిడుతుంది. మరోవైపు ఆగస్ట్ పీట్ యొక్క పరిస్థితి మరింత దిగజారిపోతుంది. ఇక డార్మో తన ఇంట్లో కూర్చొని తన పక్షి ఎలా చనిపోయిందని ఆలోచిస్తాడు. అప్పుడు ఎవరు తలుపు తట్టిన శబ్దం వస్తుంది. కానీ బయట చూస్తే ఎవరూ లేరు. అంతలో అక్కడున్న పక్షి యొక్క పంజరం వింతగా కదలడం స్టార్ట్ అవుతుంది. లోపల పక్షి చేసే శబ్దం అనేది వినిపిస్తుంది. ఆ తర్వాత వెంటనే లైట్స్ అనేవి ఆఫ్ అవుతాయి. ఆ చీకట్లో ఒక భయంకరమైన వ్యక్తి డార్మో పైకొచ్చి దాడి చేస్తాడు. అదే టైంలో పీట్ శరీరం అనేది కదలడం స్టార్ట్ అవుతుంది. అతని శరీరం మొత్తం కూడా ప్యారలైజ్ అయిపోయి ఉంటుంది. సీన్ కి వచ్చేస్తే ఇపుంగ్ ఇంట్లో అతని అమ్మమ్మ తన హస్బెండ్ తో వాళ్ళ గ్రాండ్ సన్ కి వింత విషయాలు నేర్పొద్దని చెప్తుంది. ఎందుకంటే అతను ఇంకా చిన్నపిల్లాడు. లానాంగ్ లాగా ఎప్పుడు కూడా పక్షుల పిచ్చితో ఉండకూడదని ఆమె కోరుకుంటుంది. ఎందుకంటే ఆగస్ట్ పీట్ పక్షిని పట్టుకోవడానికి అడవిలోకి వెళ్లాడు. ఈ విషయం ఆమెకు భయం వచ్చేలా చేస్తుంది. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటే కొంతకాలం క్రితం గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఒక్కసారిగా ఆచూకీ లేకుండా అదృశ్యమయ్యేవారని తెలుస్తుంది. కానీ లానాంగ్ తన భార్యతో ఇప్పుడు అలాంటిది ఏం లేదని, ఆగస్ట్ పీట్ ఇంకా అదృశ్యం కాలేదని, అతను ఇంకా బ్రతికే ఉన్నాడని చెప్తాడు. అయితే ఇపుంగ్ ఇంకా విజిల్ ని అలాగే వేస్తూ ఉంటాడు. ఇక ఎలాగైనా ఇపుంగ్ కి సర్ది చెప్పాలని లానాంగ్ ఇపుంగ్ దగ్గరికి వెళ్లి, నేను ఇప్పుడు చెప్పేది జాగ్రత్తగా విను, ఇంతకు ముందు ఎన్నోసార్లు నీకు అమ్మమ్మ చెప్పింది కదా, చీకటవుతున్నప్పుడు విజిల్ వేయకూడదు, అది ఎంతో ప్రమాదకరమని తన గ్రాండ్ సన్ తో అంటాడు. అప్పుడు ఇపుంగ్, చూడు తాత, నువ్వేమో విజిల్ వేస్తే ఓకే గాని నేను అలా చేస్తే ఏం ప్రాబ్లం వచ్చిందని ఎదురు చెప్తాడు. అప్పుడు గ్రాండ్ ఫాదర్, ఇక ఆపు, చెప్పాను కదా అలా చేయకూడదని, మీ అమ్మమ్మ చెప్పింది విను, చూడు నువ్వు గనక నేను చెప్పింది వింటూ మంచిగా బిహేవ్ చేస్తే నిన్ను నాతో పాటు పోటీలకు తీసుకెళ్తానని అంటాడు. ఇది విన్న ఇపుంగ్ నిజమా అని హ్యాపీ అవుతాడు. వాళ్ళ గ్రాండ్ ఫాదర్ అప్పుడు ఇపుంగ్ తో, ఇప్పుడు నేను నీకోసం ఒకటి తీసుకొచ్చా, నా చిన్నప్పుడు ఈ బొమ్మ నా దగ్గరే ఉండేది, ఇప్పుడు దీన్ని నేను నీకు ఇస్తున్నానని ఒక చెక్కతో తయారు చేసినటువంటి పక్షి బొమ్మనిస్తాడు. ఆ బొమ్మతో విజిల్ లాంటి సౌండ్ చేయొచ్చు. ఇక ఆ బొమ్మని ఇపుంగ్ ఇచ్చేసి లానాంగ్ బయట కొంచెం చెక్ చేసి వస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
ఇక లానాంగ్ రాత్రికి కాపలా కోసమని డార్మో ఇంటికి వెళ్తాడు. అప్పుడు ఒక వ్యక్తి లానాంగ్ వద్దకు పరిగెత్తుకొచ్చి డార్మోను కాపలా కోసమని లేపడానికి నేను వెళ్ళినప్పుడు అతను కింద పడిపోయి ఉన్నాడని చెప్తాడు. మరోవైపు ఆగస్ట్ స్పీడ్ యొక్క పరిస్థితి మరింత దిగజారుతుంది. అతనేం తినకుండా అలాగే ఎటువంటి కదలిక లేకుండా ఉంటాడు. అయితే వివేక్ తన హస్బెండ్ ని బాగు చేయడానికి ఒక డ్రింక్ ని తాగించడానికి ట్రై చేస్తూ ఉంటుంది. దీంతో అలాగే బెడ్ పై పడిపోయి అతని కళ్ళనేవి రెడ్ గా మారిపోతాయి. ఆ రాత్రి ఇపుంగ్ నిద్ర నుంచి మేల్కొన్నప్పుడు బయట తన తాత అన్ని పక్షులని కూడా విడిచిపెడుతున్నట్లు చూస్తాడు. కానీ అతను ఒక పక్షిని పట్టుకుని బాత్రూమ్ లోకి తీసుకెళ్తాడు. కానీ ఇపుంగ్ ఆ బాత్రూమ్ వైపు చూసినప్పుడు ఆ చోటు అనేది పూర్తిగా ఖాళీగా ఉంది. ఇది చూసి భయపడిన ఇపుంగ్ తన తాతని మళ్లీ పిలుస్తాడు. అప్పుడు తన తాత వెనుక నుంచి వచ్చి ఇపుంగ్ నువ్వు అమ్మమ్మకు కొంచెం సాయం చేయమని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇపుంగ్ ఇంటి లోపలికి వెళ్లి అమ్మమ్మ యొక్క బట్టల్ని ఒక దగ్గర ఉంచడంలో అమ్మమ్మకి హెల్ప్ చేస్తాడు. అతను బట్టల్ని సేఫ్ గా పెట్టాల్సిన చోట పెట్టిన తర్వాత తిరిగి వెనక్కి చూసేసరికి అక్కడ మంచంపై ఉన్నటువంటి అమ్మమ్మ బట్టల్ని వదిలేసి ఎక్కడికో వెళ్లిపోయి ఉంటుంది. అమ్మమ్మ నువ్వెక్కడున్నావని ముందుకెళ్తూ ఉంటే అంతలో ఎవరో ఒకరు ఇపుంగ్ కాలిని పట్టేసుకుంటారు. ఎవరున్నారని చూసేసరికి ఇపుంగ్ యొక్క అమ్మమ్మ మంచం కింద దాక్కుంది. అయితే ఇపుంగ్ ఇప్పటి వరకు మాట్లాడింది అతని రియల్ అమ్మమ్మ కాదు. అప్పుడు అమ్మమ్మ వెంటనే అతని మంచం కింద దాక్కోమని చెప్పేసరికి ఇపుంగ్ అలానే చేస్తాడు. కానీ అంతలో అక్కడికి ఇపుంగ్ అని మెల్లిగా నడుస్తూ మంచం వైపు ఎవరో ఒక తెలియని వ్యక్తి వస్తూ ఉంటుంది. అది చూసి ఇపుంగ్ అక్కడుంది ఎవరమ్మమ్మ అని అడిగి అమ్మమ్మ వైపు చూసేసరికి సడన్ గా ఇపుంగ్ కి తన అమ్మమ్మకి బదులుగా ఒక దయ్యం కనిపించి వెటకారంగా నవ్వుతూ ఉంటుంది. ఇది చూసి ఇపుంగ్ భయపడతాడు. ఇపుంగ్ తన నిజమైనటువంటి అమ్మమ్మ వైపు చూసినప్పుడు అది ఒక దయ్యమై అతన్ని వెంటాడుతుంది. ఇప్పుడు ఇపుంగ్ భయపడిపోయి నిద్రలో నుంచి మేల్కొంటే ఇపుంగ్ కి వచ్చింది ఒక భయంకరమైన కల అయి ఉంటుంది. మరోవైపు ఆ రోజు రాత్రి జరిగిన దానికి డార్మో చనిపోతాడు. అతని ఇంట్లో ఇద్దరు మహిళలు దీని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. డార్మో తనని కాపాడుకునేందుకు ప్రొడక్షన్ గా ఏదో ఉంచుకున్నాడని ఈ ప్రొడక్షన్ ఉన్న వాళ్ళు అంత ఈజీగా చనిపోరని తెలుస్తుంది. గతంలో ఆ గ్రామంలోని ప్రజలు సడన్ గా కనిపించకుండా పోయేవారని వాళ్ళందరినీ దయ్యాలు తినేసేయని చెప్పుకునేవారు. కానీ ఆ డిస్కషన్ చేస్తున్న ఇంకొక ఉమెన్ ఇలాంటి భయంకరమైన మాటలు చెప్పొద్దని అలా చెప్పకుండా ఆపుతుంది. అయితే వీళ్ళు పీట్ భార్య అనేటువంటి వివేక్ గురించి మాట్లాడుతూ ఆమె పీట్ ని ఏం చూసి పెళ్లి చేసుకుందని మాట్లాడుతున్న టైంలో అప్పుడు అక్కడికి వివేక్ వచ్చేస్తుంది. దాంతో వాళ్ళ డిస్కషన్ ఆపేసి ఆ ఉమెన్ వివేక్ ని తన హస్బెండ్ అయినటువంటి ఆగస్ట్ పీట్ యొక్క పరిస్థితి గురించి అడుగుతుంది. అప్పుడు వివేక్ తన హస్బెండ్ పీట్ ని క్లినిక్ కి తీసుకెళ్లిందని డాక్టర్లు అతనికి స్ట్రోక్ వచ్చిందని చెప్పారని వాళ్లతో చెప్తుంది. ఇదిలా ఉంటే ఇపుంగ్ డార్మో ఇంటికి తన తాతతో పాటు వెళ్తాడు. ఆ తర్వాత అక్కడ మనం శవాన్ని పూడ్చిపెట్టడం చూస్తాం. అక్కడికి ఇపుంగ్ వచ్చి ఇక్కడ ఏం జరుగుతుందని తన గ్రాండ్ ఫాదర్ ని అడిగితే ఎక్కువేం ప్రశ్నలు వేస్తున్నామని తన ఫ్రెండ్స్ అతన్ని ఆ గొయ్యిలోకి దూసేసి ఆ శవంతో పూడ్చిపెట్టేసేయాలని ఇపుంగ్ ఫ్రెండ్స్ తో పాటు అక్కడ చుట్టూ చేరిన వాళ్ళంతా కూడా అవే మాటల్ని చెప్తూ అతనిపై మట్టి చల్లుతూ ఉంటారు. దీంతో భయపడిన ఇపుంగ్ పైకి చూస్తే వాళ్ళ తాత ఒక డెవిల్ గా మారి ఉండడం చూస్తాడు. ఇపుంగ్ తన ముందు ఆ డెవిల్ ని చూసి భయంతో కళ్ళు ఓపెన్ చేస్తాడు. అయితే ఇపుంగ్ కి ఇప్పటి వరకు వచ్చింది ఒక కల ఉంటుంది. అతని అమ్మమ్మ తలుపు తట్టడంతో బయటకు వస్తాడు. కానీ అమ్మమ్మ ఇంతకు ముందు తలుపు తట్టలేదని తెలుస్తుంది. భయంతో ఉన్నటువంటి ఇపుంగ్ తన కల గురించి అమ్మమ్మకు చెప్తాడు. అప్పుడు అమ్మమ్మ అంటుంది ఎప్పుడు కూడా పిల్లలు పెద్దలు చెప్పిన మాట వినాలని, ఇది కేవలం నీకొచ్చిన కల అని చెప్తుంది. ఇపుంగ్ అప్పుడు భయపడి తను చేసినటువంటి తప్పుకి తన అమ్మమ్మతో క్షమాపణ చెప్తాడు. అమ్మమ్మ అతన్ని ఇక నుంచి విజిల్ వేయడం మానేయమని చెప్తుంది. ఇక్కడ ఇపుంగ్ చిన్నపిల్లాడు కాబట్టి భయపడుతున్నాడు. అతని చెవుల్లో బీప్ అనే సౌండ్ అనేది అలానే వినిపించడం స్టార్ట్ అవుతుంది. కొంత సమయం తర్వాత గ్రామంలో పక్షుల పోటీ మొదలవుతుంది. లానాంగ్ ఇపుంగ్ ని తన పక్షి అయినటువంటి అర్జున్ కోసం ఒక నంబర్ తీసుకొచ్చేందుకు కౌంటర్ దగ్గరికి పంపిస్తాడు. లానాంగ్ అక్కడ గ్రామంలోని మాంటో అనే వ్యక్తితో మాట్లాడతాడు. డార్మో తన పక్షి అయినటువంటి పెట్రూక్ చనిపోవడం వల్ల మరణించాడా అని లానాంగ్ మాంటీని అడిగితే అవును నువ్వు చెప్పింది నిజం. పెట్రూక్ చనిపోయిన తర్వాత అతన్ని కాపాడే శక్తి ఏది కూడా లేదు. ఎందుకంటే తనని దుష్ట శక్తుల ప్రభావం నుంచి కాపాడుకునే ప్రొడక్షన్ ని ఆ పక్షిలో దాచాడు
చేస్తాడని రిప్లై ఇస్తే నాకెందుకో ఆగస్ పీట్ కి ఈ డార్మో చనిపోవడానికి లింక్ ఉన్నట్టు అనిపిస్తుందని లానాంగ్ ఒక క్వశ్చన్ వేస్తే దానికి మాంటో అంటాడు, చూడు ఇంతకు ముందు కూడా ఇలానే ఎన్నోసార్లు ప్రజలు కనిపించకుండా పోయి వేరే ప్రపంచంలోకి వెళ్లిపోయారు. ఒకవేళ నిజంగా ఆగస్ పీటే ఇక్కడ జరుగుతున్నటువంటి వాటికి కారణమైతే అతను ఇంకా ఎందుకు కనిపించకుండా పోలేదు? బహుశా అతను ఏదైనా ఒక నిషేధించిన ఒక పనిని ఉల్లంఘించి ఏమైనా చేశాడని ఒక డౌట్ ఉందని అంటాడు. మరోవైపు లానాంగ్ ఇంట్లో అతని భార్యకి బావి దగ్గర నుంచి ఇప్పుంగ్ విజిల్ వేస్తున్నటువంటి సౌండ్ అనేది వినేసి బయటకెళ్తుంది. కానీ బావి దగ్గర చూసి అక్కడ ఎవరూ లేకపోయేసరికి తిరిగి వెనక్కి వెళ్లిపోదామని చూసేసరికి ఒక డెవిల్ ఇప్పుంగ్ రూపంలో ఆమెను గొంతు పిసికి చంపబోతుంది. ఇంతలో లానాంగ్ అక్కడికి వచ్చి ఆమెను కాపాడతాడు. ఈ సమస్యను పరిష్కరించడానికి అతను మాంటోతో కలిసి పీట్ ఇంటికి వెళ్తాడు. ఇక లానాంగ్ భార్య సమస్య నుంచి త్వరగా బయటపడాలని ఒక బంగారు గుడ్డిని పెట్టె నుంచి తీసి దాన్ని అడవిలో ఉన్నటువంటి నదిలో వదిలేసి ఆ డెవిల్ ఇప్పటి నుంచి వాళ్ళని వేధించకుండా శాశ్వతంగా వాళ్ళని వదిలి వెళ్లిపోవాలని కోరుకుంటుంది. కానీ ఆ నది మధ్యలో ఇంకా ఆ దయ్యం అలానే నిలబడి ఉంటుంది. ఇక లానాంగ్ కి పీట్ దొరకడు. ఇక మాంటో లానాంగ్ ఇద్దరు కూడా ఒక దగ్గర కూర్చుంటారు. మాంటో పక్షి యొక్క పంజరంపై చేయి వేసి మరో లోకంలోకి వెళ్తాడు. ఆ అడవంతా కూడా చీకటిగా ఉంది. మాంటో ఒక లాంతర్ ని పట్టుకుని పీట్ ని వెతుకుతూ, బయటికి రా పీట్, నువ్వు గ్రామంలో ఉన్నటువంటి ప్రజల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? బయటకొచ్చి నిజం చెప్పు, నీకేం కావాలి? నువ్వు చేసేది తప్పు. నువ్వు గనక ఇలానే చేస్తే జీవితాంతం ఇక్కడే ఉండాల్సి వస్తుంది. ఆన్సర్ ఇవ్వు పీట్ అని అడిగేసరికి ఏడుస్తూ ఆ లోకంలో ఇరుక్కుపోయిన పీట్ అంటాడు, ఎందుకంటే నా స్థానంలో ఇప్పుడు మరొకరు కావాలి. ఇలా చేస్తే నేను ఇక్కడి నుంచి బయటపడగలనని పీట్ అంటాడు. ఇంతలో ఆ చీకట్లో అలాగే ఏడుస్తున్న గొంతుతో తన ముందర పీట్ కూర్చొని ఉన్నట్లు మాంటో చూస్తాడు. పీట్ మాంటోని చూసి అతని వైపు పరిగెత్తుకొస్తాడు. కానీ అది పీట్ కాదు, అది ఒక డెవిల్. ఇక లోకం నుంచి బయటకు వచ్చిన మాంటో లానాంగ్ తో అన్ని విషయాలు చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఈ పనంతా చేసేది గండా రోబింగ్ అనేటువంటి డెవిల్ చేస్తూ ఉంది. ఆగస్ పీట్ మళ్ళీ ఆ పోర్టల్ ని ఓపెన్ చేశాడు. గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా వేటాడుతుంది మరెవరో కాదు, ఆగస్ పీట్. ఎందుకంటే అతను ఆ లోకంలో బందీగా ఉంచబడ్డాడు. కానీ అతను అక్కడి నుంచి తిరిగి బయటపడాలంటే ఒకే ఒక కండిషన్ మీద బయటపడొచ్చు. 40 రోజుల్లో గనక అతనికి బదులుగా వేరే ఒకరిని రిప్లేస్మెంట్ గా తీసుకొస్తే అతను అక్కడి నుంచి తప్పించుకునే ఛాన్స్ ఉంది. లేదంటే అతను అక్కడే చనిపోవడం ఎవరు కూడా ఆపలేరు. అందుకే ఆ డెవిల్ మొదట డార్మోను చంపేసింది. ఇప్పుడు మెల్లిగా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరినీ ఒక్కొక్కరుగా చంపాలని డిసైడ్ అయిందని చెప్తాడు. మరోవైపు వివేక్ ఒక వ్యక్తితో మాట్లాడుతూ పీట్ పరిస్థితిని మెరుగుపరచడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినా కూడా ఫలితం లేకపోయిందని చెప్తుంది. ఆ వ్యక్తి అంటాడు, చూసావా వివేక్, నిన్నేం జరిగిందో చూసినా కూడా నీ భర్త ఇంకా తిరిగి వచ్చే అవకాశం ఎక్కడ కూడా కనిపించట్లేదు. అయినా కూడా నీ భర్తని తిరిగి తీసుకురావడానికి ఇంకా కేవలం 6 రోజులు మాత్రమే మిగులున్నాయని ఆ వ్యక్తి అంటాడు. అప్పుడు వివేక్ అంటుంది, ఇప్పుడు నేను ఏం చేయాలని అడిగితే, అయితే ఈ టైంలో నువ్వు చేయాల్సింది ఏంటంటే నువ్వు తయారు చేస్తున్నటువంటి ఆ పోషన్ ని ఎవరైతే నీకు హెల్ప్ చేస్తారో వాళ్ళకి ఇవ్వాలి. నువ్వు ఆ పోషన్ ని ఎవరికి ఇవ్వాలని ఎలా తెలుస్తుందంటే నువ్వు కనిపెట్టాల్సింది ఒక్కటే, అది మాత్రం యవ్వనపు రక్తంతో ఎగిసిపడుతూ ఉంటుంది. నీ భర్తే దీన్ని కనిపెట్టడంలో కొన్ని సంకేతాలు చూపిస్తాడు. ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ సంకేతాలు బయటపడినప్పుడు నువ్వు వాటిని అర్థం చేసుకుని గుర్తించాలి. నీ టార్గెట్ ని కనిపెట్టిన వెంటనే ఈ పోషన్ ని వాళ్ళకి ఇవ్వాలి. అయితే ఈ పని పూర్తి చేయడానికి ఎంతో సమయం లేదు. ఇంకా పూర్తిగా సమయం దాటిపోక ముందే వెంటనే నీ భర్తని కాపాడుకో, లేకపోతే శాశ్వతంగా నీ భర్త నీకు దూరమవుతాడని చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు స్కూల్లో ఇప్పుంగ్ ఫ్రెండ్స్ అతని దగ్గర ఉన్నటువంటి పక్షి బొమ్మ గురించి అడుగుతారు. ఇప్పుంగ్ ఆ బొమ్మను చూపిస్తూ ఇది ఒక అరుదైన బొమ్మ, ఇది కేవలం తన తాత దగ్గర మాత్రమే ఉందని చెప్తాడు. అయితే అతని ఫ్రెండ్స్ ఇప్పుంగ్ నోటి నుంచి రక్తం కారుతుందని చెప్తాడు. అయితే ఆ డెవిల్ ఇప్పుంగ్ ని ఇంకా వేధిస్తూనే ఉంటుంది. దీంతో ఇప్పుంగ్ భయపడి బాత్రూమ్ లోకి వెళ్ళగానే ఒక ఇంటికి రీచ్ అవుతాడు. ఆ కల నుంచి మేల్కొని క్లాస్ లో ఉన్నటువంటి ఇప్పుంగ్ భయపడి ఫేస్ కడుక్కోవడానికి బాత్రూమ్ కి వెళ్తాడు. ఇప్పుంగ్ ఇంతకు ముందు అతని ఫ్రెండ్ కి ఇచ్చినటువంటి విజిల్ వేసేటువంటి పక్షి బొమ్మని తిరిగి ఇవ్వడానికి వస్తాడు. ఇప్పుడు తన ఫ్రెండ్ వెనుకున్నటువంటి మళ్ళీ ఆ డెవిల్ ను చూసి భయపడి అక్కడి నుంచి పారిపోతాడు. మరోవైపు ఇంట్లో ఇప్పుంగ్ అమ్మమ్మ అనారోగ్యానికి గురవుతుంది. లానాంగిక ఆ బంగారు గుడ్డుని పెట్టెలో చూస్తే అక్కడది ఉండదు, ఇక్కడ ఉంది, నువ్వు తీసావా అని ఆ బంగారు గుడ్డు కోసం వెతుకుతున్న లానాంగ్ తన భార్యను అడుగుతాడు. అప్పుడు ఆమె అవును, నేను దాన్ని నదిలో పారేశానని రిప్లై ఇస్తుంది. దానికి లానాంగ్ ఏంటి, ఎంత పని చేసావు, అసలు ఏం ఆలోచించి నువ్వు అలా చేసావు,
ఇలా నువ్వు అజాగ్రత్తగా ఈ పని చేయడం ఏమాత్రం బాలేదు. ఎందుకంటే దాన్ని ఇక్కడ పెట్టింది నేను కాబట్టి అక్కడి నుంచి తీసేసే బాధ్యత కూడా కేవలం నాకే ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి? నువ్వు ఇలా అనారోగ్యంగా ఉండడానికి కూడా అది ఒక కారణం అయి ఉండొచ్చు. వెంటనే నేను దీన్ని సెట్ చేసేయాలని చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. సీన్ కట్ చేస్తే భయంతో ఉన్న ఇపుంగ్ ఇంటికి తిరిగొచ్చే టైంలో దారిలో ఒక వ్యక్తి కార్లో వచ్చి, నీకు తాత మిరుకున్ యొక్క ఇల్లు ఎక్కడుందో తెలుసా అని ఇపుంగ్ అడిగితే అప్పుడు ఇపుంగ్ అంటాడు, అటువైపు వెళ్ళాలి, అది మా తాత ఇల్లని ఆ పిల్లాడు రిప్లై ఇస్తాడు. నిజమా? మిరుకున్ నీకు తాత అవుతాడా? అయితే మరి నువ్వు మాతో పాటు వచ్చేసే, మేం కూడా అటువైపు వెళ్తున్నాం, ఏమంటావు? మాతో రావడం నీకు ఓకే కదా అని ఆ బండి డ్రైవర్ అడిగితే సరే వస్తానని చెప్పేసి ఇపుంగ్ ఆ బండి వెనకాల సైడ్ నుంచి ఎక్కేసి ఆ బండిలో ఉన్నటువంటి కొంతమంది మధ్యలో కూర్చుంటాడు. ఆ బండి వెనకాల కూర్చున్నటువంటి ఒకతను, ఏమైంది యంగ్ బాయ్, నీ మొహం మొత్తం వాడిపోయింది, ఎవరైనా కొట్టారా? చూస్తుంటే నువ్వు తప్పిపోయినట్టు కనిపిస్తున్నావు. ఒకవేళ దారిలో తప్పిపోతే మళ్ళీ ఇంటికి చేరుకోవడం కష్టం, నువ్వు భయపడకు, మేం నిన్ను మీ ఇంటికి తీసుకెళ్తామని అంటే అప్పుడు ఇపుంగ్ ఏం లేదని, నేను బాగానే ఉన్నానని, అయినా మీరంతా మా తాత దగ్గరికి ఎందుకు వస్తున్నారని అడిగితే అప్పుడు ఆ బండి వెనకాల కూర్చున్న వాళ్ళు, మీ తాత చివరి అంత్యక్రియలకి మా సానుభూతిని చెప్పాలని వస్తున్నామని రిప్లై ఇస్తూ, నువ్వు దారిలో తప్పిపోతే మాతోనే ఉండు బుడ్డోడా, మరేం భయపడకు, ఇది కేవలం ఫన్ కోసం అని చెప్తుంటే ఇపుంగ్ కన్ఫ్యూజ్ అయిపోయి డ్రైవర్ వైపు చూస్తే అక్కడుంది డెవిల్ అని. తనతో పాటు కూర్చున్న వ్యక్తులు కూడా మనుషులు కాదని తెలియడంతో ఇపుంగ్ భయపడి బండి నుంచి కిందికి దూకి పారిపోతాడు. ఆ తొందరలో అతని దగ్గరున్నటువంటి విజిల్ బొమ్మ అనేది అక్కడే కింద పడిపోతుంది. మరోవైపు వివిక్ కి తన భర్త గొంతు వినిపించేసరికి బయట ఆరేసినటువంటి షీట్స్ ని తీసేసరికి ఎవరున్నారని చూసినా కూడా అక్కడ ఎవరూ లేరు. కింద చూస్తే ఒక చెక్కతో తయారు చేసినటువంటి బొమ్మ ఉంటుంది. ఇపుంగ్ తన అమ్మమ్మను చూసుకుంటూ ఇంట్లో ఉండగా వివిక్ అతని ఇంటికి వచ్చి ఆమె తీసుకున్నటువంటి లంచ్ బాక్స్ ని తిరిగిస్తుంది. ఇపుంగ్ పరిస్థితి బాగోలేనట్లు చూసి ఆమె అతనికి ఒక ఆయుర్వేద ఔషధం ఇచ్చి అది తాగితే వెంటనే హెల్త్ అనేది సెట్ అవుతుందని చెప్పేసి అతనితో ఆ ఔషధాన్ని తాగించి తిరిగి తన ఇంటికి వెళ్లిపోతూ అమ్మమ్మని ఓసారి అడిగానని చెప్పమని ఇపుంగ్ తో చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కానీ ఇపుంగ్ ఇంట్లోకి అడుగు పెట్టగానే అతను వెంటనే మరో లోకంలో పడిపోయి అందులో ఇరుక్కుపోతాడు. అక్కడ అతను తన తాతని హెల్ప్ కోసం పిలుస్తూ ఉంటాడు. లానంగ్ వివిక్ కు సాయం చేసినటువంటి తీర్తో అనే వ్యక్తి దగ్గరికి వెళ్లి తీర్తో పీట్ ఇంకా వివిక్ కి ఏం చెప్పాడో తెలుసుకోవాలని అనుకుంటాడు. అన్ని తెలుసుకుని లానాంగ్ పీట్ ఇంటికి వెళ్లి, అరే చెప్పరా, నా గ్రాండ్ సన్ ని ఏం చేసావని చెప్పమని పడుకున్నటువంటి పీట్ ని గల్లబట్టి అడుగుతూ ఉంటాడు. అంతలో పీట్ వైఫ్ వివిక్ అక్కడికి వచ్చి, ఏం చేస్తున్నారు మీరు అని అడిగితే అప్పుడు లానాంగ్, ఏం తెలియనట్లు మాట్లాడకు, నా భార్యకి నా మనవడికి మీరేదో చేశారు, మీరిద్దరూ మనిషి రూపంలో ఉన్నటువంటి మృగాలు, ఎందుకంటే నీ భర్త ఇలా అయిపోవడానికి కారణం నువ్వు డబ్బు మీద ఆశతో రిచ్ కావాలనుకున్నావు. ఆలోచించి చూడు, ఆల్రెడీ దరిద్రంలో ఉంటే ఉన్న పరిస్థితిని బాగు చేయడానికి డెవిల్ ని సాయం అడగడం పిచ్చితనం అవుతుంది. నీ భర్త మామూలు పరిస్థితికి వస్తాడనుకుంటున్నావా? ఖచ్చితంగా రాడు, జీవితాంతం అలానే ఉంటాడు, నేను నీకిచ్చే శాపమని అంటుంటే పీట్ ఇంట్లో లానాంగ్ కి ఇపుంగ్ హెల్ప్ కోసం అరుస్తున్న సౌండ్ వినిపిస్తుంది. కానీ ఇపుంగ్ మరో లోకంలో ఉన్నాడు. లానాంగ్ కి ఇపుంగ్ కనిపించడు. లానాంగ్ కి ఇపుంగ్ ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాడని మరో లోకంలోకి వెళ్లాడని అర్థమవుతుంది. ఇపుంగ్ ని కాపాడడానికి లానంగ్ మాంటోతో కలిసి రాత్రి అడవిలోకి పక్షి పంజరంతో వెళ్తాడు. మరో లోకంలోకి వెళ్లే ముందు లానాంగ్ కి మాంటో ఒక పక్షి ఆకారంలో ఉన్నటువంటి ఒక బాకునిస్తాడు. మరో లోకంలో ఇపుంగ్ తన తాతను వెతుకుతూ ఉంటాడు. అప్పుడు ఆ డెవిల్ అతని తాత రూపంలోకి వచ్చేసి ఇపుంగ్ ని ఇంట్లోకి తీసుకెళ్తాడు. అంతలో నిజమైనటువంటి తాత మరో లోకం నుంచి వచ్చి ఇపుంగ్ ను ఆ ఇంటి నుంచి తీసుకెళ్తాడు. వీళ్ళు వేరే లోకం నుంచి బయటికి రాగలిగినప్పటికీ ఆ డెవిల్ మధ్యలో వచ్చేసి వాళ్ళని ఆపేస్తుంది. ఆ డెవిల్ వాళ్ళ వైపు ఉన్నట్టుండి వస్తుంది. దీంతో వాళ్ళ అడవిలోకి వెళ్లి ఇద్దరూ విడిపోయి ఒకరినొకరు వెతకడం మొదలెడతారు. ఇపుంగ్ ఆ అడవిలో ఉన్నటువంటి ఎన్నో దయ్యాల్ని చూసి భయపడతాడు. అంతలో ఆ డెవిల్ వెనక నుంచి వచ్చేసి ఇపుంగ్ ని చంపడానికి ట్రై చేస్తుంది. కానీ అప్పుడే ఇపుంగ్ తాత వచ్చేసి తన దగ్గర ఉన్నటువంటి పక్షి యొక్క బాకుతో అటాక్ చేసి తన గ్రాండ్ సన్ తో కలిసి అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. కానీ ఆ డెవిల్ లానాంగ్ యొక్క కాలిని పట్టేసుకుని గొంతు పిసికి చంపడానికి ట్రై చేస్తుంది. ఇపుంగ్ అయితే పరిగెత్తుకుంటూ బయటకు వెళ్లే దారిని వెతుకుతూ ఉంటాడు. మరోవైపు రియల్ వరల్డ్ లో ఉన్నటువంటి పక్షి యొక్క పంజరం అనేది కదలడం స్టార్ట్ అవుతుంది. దీని నుంచి ఇపుంగ్ లానాంగ్ ఇద్దరు కూడా ప్రమాదంలో ఉన్నారని మాంటో అర్థం చేసుకుంటాడు. అతను మరో లోకంలోకి వెళ్లి ఇపుంగ్ ను తనతో రమ్మని చెప్తాడు. ఇపుంగ్ తన తాతను వదిలిపెట్టడానికి ఇష్టపడలేదు. కానీ మాంటో అతని దయ్యాల నుంచి కాపాడేసి బయటకు తీసుకొస్తాడు. కానీ అతని తాత అక్కడే ఉండిపోతాడు. ఇక సీన్ కట్ చేస్తే పీట్ యొక్క పరిస్థితి చక్కబడుతుంది.
కానీ ఇపుంగ్ తాత పరిస్థితి బాలేదు, ఎందుకంటే అతను ఆ డెవిల్ లోకంలో చిక్కుకున్నాడు. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. అయితే ఆ డెవిల్ ఇంకా ఆగలేదు. ఆ డెవిల్ పీట్ భార్య అయినటువంటి వివిక్ యొక్క గొంతుని కోసేసి పక్షి పంజరంలో ఉంచేస్తుంది. ఇది చూసి ఆగస్ట్ పీట్ భయపడి ఇంటి నుంచి బయటకి అరుస్తూ పారిపోతాడు. మాంటో అతన్ని అలా వెళ్తుండగా చూస్తాడు. ఇక లాస్ట్ సీన్ లో ఇపుంగ్ తాత మళ్ళీ తిరిగి వస్తాడు. ఇప్పుడు స్టోరీ ఎండింగ్ చూద్దాం. మొదట మనం పేట్రుక్ అనే పక్షి గురించి తెలుసుకుందాం. పేట్రుక్ అనేది డార్మో యొక్క రిచువల్ బర్డ్ అని చెప్పొచ్చు. అంటే అతనికి ఆ పక్షితో ఒక రిచువల్ ద్వారా ఆధ్యాత్మికంగా ఒక కనెక్షన్ ఉంటుంది. ఆ గ్రామ ప్రజల నమ్మకం ప్రకారం ఈ పక్షులు అనేవి ఒక స్పిరిచువల్ మెసెంజర్స్ లాగా పనిచేస్తాయి. అంటే పూర్వీకుల యొక్క ఆత్మలు ఈ పక్షులకి వాళ్ళ సందేశాలను మనుషులకి అందించే విధంగా ఒక దూతగా పనిచేస్తాయి. ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి దగ్గర మచ్చిక చేసుకునేందుకు కనీసం ఒక్క పక్షైనా ఉంటుంది. పేట్రుక్ లాంటి పక్షులు ఒక వ్యక్తి యొక్క ఆత్మకి రక్షణ కల్పిస్తూ ఉంటూ వాళ్ళని ఎప్పుడు కూడా రాబోయే ప్రమాదాల నుంచి కాపాడుతూ వస్తాయి. ఈ గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఆ పక్షుల్ని పెంచుకునేటప్పుడు వాటిని ఏదో ఉన్నట్టుండి తీసుకోకుండా వాటిని ప్రత్యేకంగా సెలెక్ట్ చేసుకుంటారు. అంటే ఏవైతే పక్షులు ఆ వ్యక్తి యొక్క రిథమ్ ని రిపీట్ చేస్తూ అతను వేసేటువంటి విజిల్ ని కూడా రిపీట్ చేస్తూ ఒక రకంగా చెప్పారంటే అతను చేసేటువంటి సిగ్నల్స్ ని ఆ పక్షి అలానే రిపీట్ చేస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ వాళ్లకు వచ్చిన సిగ్నల్ అర్థం ఏంటంటే వేరే లోకంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క పూర్వీకుల యొక్క ఆత్మలు ఈ పక్షిని ఒక దూతలాగా అంగీకరిస్తాయి. ఇండైరెక్ట్ గా ఈ పక్షులు మన పూర్వీకుల యొక్క ఆత్మలు ఆ పక్షులతో మాట్లాడుతూ మనకు జరగబోయే ప్రమాదాన్ని ముందుగానే పక్షులు హెచ్చరించడానికి వీలుగా ఏర్పడేటువంటి ఒక గొప్ప కనెక్షన్ గా చెప్పొచ్చు. అయితే ఈ మాట్లాడటం అనేది హ్యూమన్ లాంగ్వేజ్ లో కాకుండా ఈ బర్డ్స్ ని పూర్వీకులు వాటి బిహేవియర్ ని ఎఫెక్ట్ చేస్తూ మనకు ఉన్నట్టుండి ఆ బర్డ్స్ అనేవి కనిపించేసి ఒక రకమైనటువంటి వాయిస్ లో మాట్లాడడం, ఇంకా మన బంధువులకు ఏమైనా జరిగితే అలర్ట్ చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హిందూ రిలీజన్ లో చూస్తే కాకి, హంస, గరుడ, జటాయు ఇలా ఎన్నో ఉన్నాయి. కానీ స్పెషల్ గా కాకి ప్రత్యేకమైంది. మనకందరికీ తెలిసి ఉంటుంది. ఒకరు చనిపోయాక పిండ ప్రదానం చేసేటప్పుడు దాన్ని కాకి స్వీకరిస్తేనే చనిపోయిన ఆత్మకి శాంతి కలిగిందని అర్థం వస్తుందని మనందరికీ తెలుసు. అంటే చనిపోయినటువంటి వారి యొక్క ఆత్మలు ఈ బర్డ్స్ ని స్పిరిచువల్ ఎనర్జీతో కమ్యూనికేట్ అవుతాయి. సో ఇదే నమ్మకాన్ని జావనీస్ ప్రజలు కూడా నమ్ముతారు. ఇప్పుడు స్టోరీకి వస్తే పేట్రుక్ అనే పక్షి సడన్ గా అనుకోని ప్రమాదం వల్ల చనిపోయినప్పుడు ఇప్పుడు డార్మో యొక్క సోల్ అనేది ప్రమాదంలో పడిపోతుంది. అందుకే డార్మో తర్వాత మెల్లిగా చనిపోతాడు. ఎందుకంటే డార్మో యొక్క ప్రొటెక్షన్ అనేది ఆ పక్షిలో ఉంది కాబట్టి ఆ పక్షి చనిపోగానే ఈ డార్మో చనిపోతాడు. ఈ పేట్రుక్ పక్షి చనిపోవడం ఆగస్ట్ పీట్ కి ఉన్నటువంటి సంబంధం ఏంటంటే మనకు మూవీ స్టార్టింగ్ లో ఆగస్ట్ పీట్ పక్షి కోసం అడవిలోకి వెళ్ళినప్పుడు రాత్రయ్యే టైంలో విజిల్ వేస్తూ ముందుకెళ్తూ ఉంటాడు. అక్కడ ఉన్నటువంటి లోకల్స్ నమ్మిన దాని ప్రకారం రాత్రిపూట విజిల్స్ వేయకూడదు. కానీ ఇతను ఏం చేశాడంటే అడవిలోకి వెళ్లి డైరెక్ట్ గా విజిల్ వేసి ఆ పక్షిని పట్టుకుంటాడు. పట్టుకున్న వెంటనే ఆ డెవిల్ వచ్చి అతన్ని వెనక్కి లాక్కుపోతుంది. ఇక్కడ మనం దీన్ని ఒక డెవిల్ అనకుండా ఫారెస్ట్ స్పిరిట్ గా చెప్పొచ్చు. అంటే దీని అర్థం ఏవైనా నిషేధించిన పనులు చేస్తే ఫారెస్ట్ స్పిరిట్ కి కోపం వచ్చేసి అలా చేసే వారిని స్పిరిచువల్ వరల్డ్ లోకి తీసుకెళ్లిపోతుంది. అంటే వాళ్ళు ఉన్నారా చనిపోయారా అనేటువంటి విషయం అనేది తెలియకుండా ఒక్క ఆచూకీ అనేది లేకుండా జస్ట్ ఉన్నట్టుండి కనిపించకుండా పోతారు. ఒక రకంగా వాళ్ళని చావుకి నిజ జీవితానికి మధ్యలో ఉండేటువంటి వేరొక లోకంలోకి బంధించబడతారు. అందుకే ఆగస్ట్ పీట్ అక్కడ ఫారెస్ట్ లో పడిపోయినప్పుడు అతన్ని ఇంటికి తిరిగి తీసుకొస్తే అతను కంప్లీట్ గా ప్యారలైజ్ అయిపోయి ఉంటాడు. ఈ పారాలిసిస్ అయిపోయిన తర్వాత అతని సోల్ అనేది వేరొక ప్రపంచంలో ఇరుక్కుపోయి అతను తరతరాలుగా నమ్ముతూ వస్తున్నటువంటి ట్రెడిషన్ కి వ్యతిరేకంగా రాత్రి అయ్యే టైంలో విజిల్ వేయడం వల్ల ఆ ఫారెస్ట్ స్పిరిట్ కి కోపం వచ్చేసి ఆగస్ట్ స్పీడ్ యొక్క సోల్ ని వేరే లోకంలో చిక్కుకుపోయేలా చేస్తుంది. ఈ స్పిరిట్ ఏం చేస్తుందంటే ఎవరైనా ఈ లోకల్ బిలీఫ్స్ ని బ్రేక్ చేసేసి ముందుకెళ్తే వాళ్ళని తనతో పాటు తీసుకెళ్తుంది. వాళ్ళని తిరిగి బ్రతికించాలంటే అంటే ఇంకొక సోల్ ని బలివ్వాలి. దీని అర్థం ఏంటంటే నిజ జీవితంలో ఉన్నటువంటి ఒకరి ప్రాణం కావాలి. అందుకే ఆగస్ట్ పీట్ ఆ రూల్స్ ని ఉల్లంఘించినందుకు ప్యారలైజ్ అయిపోయి అతని సోల్ అనేది వేరొక ప్రపంచంలో ఇరుక్కుపోతుంది. అయితే ఆగస్ట్ పీట్ మళ్ళీ నిజ జీవితంలోకి రావాలంటే ఇంకొకరి ప్రాణం బలి కావాలి. అది కూడా 40 days లో అయిపోవాలి. ఈ విషయం ఆ ఫారెస్ట్ స్పిరిట్ పీట్ కి చెప్పింది. కాబట్టి అతను డెవిల్ రూపంలో వచ్చి డార్మోని చంపేస్తాడు. ఇక్కడితో కథ అయిపోవాల్సింది. అయితే నిజ జీవితంలో ఒక ప్రాణం బ్రతికించాలంటే మరొకరి ప్రాణం పోవాలి. సో అది ఆల్రెడీ డార్మో మరణంతో అయిపోయింది.
కానీ పీట్ యొక్క వైఫ్ అయిన వివిక్ షేమన్ అయిన తీర్థ దగ్గరికి వెళ్లి పక్షిని చంపి దాన్ని బలిస్తూ మంచిగా డబ్బులు వచ్చేలా ధనవంతులు కావాలని తన భర్తని తిరిగి తీసుకురావడానికి ఇపుంగ్ ని బలి చేయాలని డిసైడ్ అవుతుంది. అందుకే ఆమెని ఆ స్పిరిట్ అనేది ఆమె యొక్క తల కోసేసి పంజరంలో పెట్టేస్తుంది. ఎందుకంటే వివిక్ పక్షుల్ని చంపి వాటి రక్తాన్ని తన హస్బెండ్ కి తాగిస్తూ తన భర్తని బ్రతికించాలని ఒక పిల్లాన్ని బలివ్వడానికి రెడీ అయిపోయి ట్రెడిషనల్ రిచువల్ ని ఫాలో చేయకుండా సెల్ఫిష్ గా ఒక షేమన్ హెల్ప్ ని తీసుకుంటుంది. అందుకే ఆమెని ఆ స్పిరిట్ చంపేస్తుంది. అయితే ఇపుంగ్ ని వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఆ పిల్లాన్ని కాపాడేసి తను ఒక్కడే వేరే లోకంలో బందీగా ఉండిపోతాడు. కానీ ఒక్కసారిగా వివిక్ ని చంపిన తర్వాత రిచువల్ సైకిల్ అనేది పూర్తవడంతో ఆ స్పిరిట్ నాలాంగ్ ని నిజ జీవితంలోకి వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తుంది. అయితే ఇక్కడ ఇపుంగ్ కల్చరల్ బిలీఫ్స్ ని బ్రేక్ చేసి ఉంటాడు. అంటే రాత్రిపూట విసిల్ వేయడం, స్నానం చేయడం వంటివి లోకల్ గా ఉన్నటువంటి ఆచారాలకు విరుద్ధం కాబట్టి ఆ ఫారెస్ట్ స్పిరిట్ ఆ పిల్లాన్ని కూడా హాన్ చేసి ఉంటుంది. మరో పక్క ఇపుంగ్ పై వివేక్ షేమన్ తో కలిసి చేసే పనుల వల్ల కూడా బాధపడుతూ ఉంటాడు. చివరికి జస్టిస్ జరిగిన తర్వాత ఇపుంగ్ యొక్క గ్రాండ్ ఫాదర్ నిజ జీవితంలోకి వచ్చేస్తాడు. పీట్ అడవిలోకి వెళ్ళినప్పుడు చీకటి పడుతుంది. అప్పుడు అతను విసిలేశాడు. అంటే అతడు అక్కడ నియమాన్ని ఉల్లంఘించాడు. దీనివల్ల ఆ డెవిల్ అతన్ని తన లోకంలోకి తీసుకెళ్లింది. పీట్ గ్రామస్తులని చంపుతున్నాడు. ఎందుకంటే ఆ డెవిల్ అతన్ని మరో లోకంలో బంధించింది. అతనికి 2 ఛాన్సులు ఉన్నాయి. ఒకటి అతను చనిపోవడం, లేదా అతని ఆత్మ అనేది ఆ లోకంలో ఇరుక్కుపోవడం, లేదా శాపాన్ని భరించగల ఎవరినైనా కనిపెట్టేసి తన స్థానంలో వేరే ఒకరిని ఉంచడం. ఆ డెవిల్ పీట్ ద్వారా గ్రామస్తుల్ని వెంటాడుతుంది. మరో ట్విస్ట్ ఏంటంటే వివేక్ తన భర్త పరిస్థితిని బాగు చేయడానికి షేమన్ అయిన తీర్థ దగ్గరికి వెళ్ళినప్పుడు అసలు నిజం తెలుసుకుంటుంది. పీట్ 40 రోజుల్లోపు తన స్థానంలో వేరే ఒకరిని కనిపెట్టాలి. చివరికి అతనికి 6 రోజులు మాత్రమే మిగిలిన టైంలో వివేక్ తన భర్త ఎవరిని ఎంపిక చేస్తాడో కరెక్ట్ టైంలో ఒక సంకేతం ఇస్తాడని తీర్థతో చెప్తుంటాడు. వివేక్ బయట తన భర్త గొంతు విన్నప్పుడు ఇపుంగ్ యొక్క పక్షి బొమ్మ అక్కడ కింద పడి ఉంటుంది. ఆమె దాన్ని డార్మో ఇంట్లో తీసుకొని ఇపుంగ్ కి ఒకసారి ఇవ్వడం మనం ఇంత ముందు చూసాం. దీంతో ఆ బొమ్మను చూసి ఇపుంగే పీట్ యొక్క స్థానంలో రిప్లేస్మెంట్ గా ఉంటాడని ఆమె అర్థం చేసుకుంది. ఇపుంగ్ ను ఆ లోకంలోకి పంపించేయడానికి వివేక్ అతనికి హెర్బల్ ఔషధం అని చెప్పేసి పీట్ కి ఇచ్చేటువంటి రక్తంతో కలిపినటువంటి టీని తాగించింది. ఈ టీలో ఆ పక్షిని చంపిన రక్తం కలిపి ఉంటుంది. అయితే ఇపుంగ్ కి ముందు పీట్ డార్మోని తన స్థానంలో ఎంచుకున్నాడు. కానీ డార్మో స్పిరిచువల్ ప్రొటెక్షన్ అనేది పేట్రుక్ అనే పక్షిలో ఉంది. ఆ పక్షి చనిపోవడంతో డార్మో తన స్పిరిచువల్ కనెక్షన్ ని కోల్పోతాడు. దాంతో పీట్ స్వయంగా డెవిల్ గా మారి డార్మోను దాడి చేసి అతనితో తన స్థానాన్ని మార్చుకోవాలనుకున్నాడు. కానీ పీట్ భార్య అయినటువంటి వివేక్ ఈ రిచువల్ సైకిల్ ని దెబ్బతీస్తుంది. ఎందుకంటే ఒక ఆత్మ రావాలంటే ఇంకొక ఆత్మ బలివ్వాలి. ఇక్కడతో రిచువల్ సైకిల్ అనేది పూర్తయిపోతుంది. కానీ పీట్ యొక్క భార్య తన భర్తని తిరిగి తీసుకురావడానికి మళ్ళీ షేమన్ తో కలిసి ఒక తప్పు చేసి ఉంటుంది. అందుకే ఆ ఫారెస్ట్ స్పిరిట్ అలా తప్పు చేసినందుకు వివేక్ యొక్క తలని ఆ పంజరంలో ఉంచేసి ఆమె సోల్ ని తీసేసుకొని లానాంగ్ యొక్క సోల్ ని బయటకు వదిలేస్తుంది. ఇది సింగ్ సాట్ మూవీ ఎక్స్ప్లెనేషన్. సింగ్ సాట్ అంటే కూడా విజిల్ అని చెప్పొచ్చు. ఐ హోప్ ఈ మూవీ మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి వెంటనే షేర్ చేయండి. అండ్ మీరు కనుక ఛానల్ ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్ లో కొత్తగా వచ్చినటువంటి హైప్ ఆప్షన్ ను కూడా ప్రెస్ చేసేయండి. మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.